రాష్ట్రాన్ని పట్టి పీడించే వైరస్లా వైసీపీ మారిందని ఏపీ మంత్రి అనగానే సత్యప్రసాద్ విమర్శించారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ కులం కార్డులు తీయటం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్భాషలు మాట్లాడే అలాంటి వారికి కులాలు వర్తించవన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని, దాని నుండి దృష్టి మళ్లించేలా వైసీపీ కుట్రలు ఉన్నాయని విమర్శించారు. ఏ పార్టీకి చెందిన వారైనా ఇళ్లపైకి వెళ్లి దాడులు చేయటం తగదన్నారు. అలాంటి సంస్కృతి టీడీపీ కాదని ఇక సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అనే మనిషి ఆయనే ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాడు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారో, బూత్ రాజకీయం చేశారో, దానికే అనైతికంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము. ఈరోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామా వచ్చి ఓపెన్గా చెప్పండి. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు అది కాదు. నిజంగా మా సిద్ధాంతం ఎవరికైనా అన్యాయం చేయాలని, లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి అనుకుంటే జూన్ 4న 2024 రోజు సాయంత్రమే ఎవరి ఇంట్లో కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు. మా సిద్ధాంతం అది కాదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేస్తూ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారు. అది వాళ్ళు ఇచ్చినటువంటి గట్టి హెచ్చరిక. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. రాబోయే రోజుల్లో ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే పరిస్థితులు లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ. వీళ్ళు మాట్లాడుతూ కూడా కులాలు మాట్లాడతారు, వెనుకబడిన వర్గాలు అంటారు. దొంగలకు, హత్యాకోరులకు, విధ్వంసకారులకు వీళ్ళందరికీ కూడా ఈ కులాలు వర్తించవు. మేము ఏదైనా చేసుకుంటాం, మా కులం మీద మా ఆపాద తీసుకుంటాం అంటే ఏ కులం కూడా అది ఒప్పుకోదు. కులం అంటే మనం ఏ తప్పులు చేసినా కూడా, ఎన్ని పాపాలు చేసినా కూడా అది కులానికి రుద్దుతా అంటే కులం వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోరని చెప్పేసి కూడా నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. కులాల మధ్య, మతాల మధ్య వాళ్ళు చేసిన పాపాలు, ఎందుకంటే మళ్ళా బడుగు బలహీన వర్గాలు